హలో అందరికీ, నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ హాట్ సమ్మర్లో మన మైండ్ని రీఫ్రెష్ చేసే ఒక డ్రింక్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ డ్రింక్కి టైం కూడా పెద్ద అవసరం లేదు, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి. మరి లేట్ ఎందుకు, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఒక మిక్సర్ జార్ని తీసుకొని అందులోకి అరకప్పు వరకు తరుక్కున్న బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఈ బెల్లం నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి. మీకు ఇంకా కావాలంటే క్వాంటిటీ పెంచవచ్చు. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు క్లీన్గా వాష్ చేసుకున్న పుదీనా ఆకులను కూడా వేస్తున్నాను. ఈ పుదీనా ఆకులు అనేది మీకు ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి బ్లాక్ సాల్ట్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి, నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసి దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది. మీరు దీన్ని వాటర్ని వేయకుండా బ్లెండ్ చేస్తే ఇంకా చాలా స్మూత్గా అవుతుంది. బట్ నేను కొంచెం వాటర్ని వేసానండి, ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అది మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా మనము దీన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదా సర్వ్ చేసుకున్నప్పుడు కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా మనకి చేత్తో దాంట్లో ఇంకా కొంచెం గ్రైండ్ అవని బెల్లం ముక్కలు అలా ఉంటాయి కదా, వాటిని ఇలా చేత్తో నలుపుకుంటే అవి చితికిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం టేస్ట్ అనేది బెల్లంలో చాలా బాగుంటుంది. ఇలా నిమ్మరసం కూడా పిండుకున్నాక మనము ఏ గ్లాస్లో అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ గ్లాస్లోకి ఇలా స్ట్రైనర్ సహాయంతో దీన్ని వడగట్టుకోవాలి. లేదు, మీరు తీసుకున్న బెల్లం అనేది ప్యూర్గా ఉంటే వడగట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు మిక్స్ చేసినప్పుడే స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సబ్జా సీడ్స్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఈ సమ్మర్లో చాలామంది సబ్జాతో చేసిన డ్రింక్స్ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతే అండి, ఇలా సబ్జా సీడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు సబ్జా సీడ్స్తో, లేదు ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా ఎలా తీసుకున్నా ఈ జగ్గెరి అండ్ మింట్ డ్రింక్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం మార్నింగ్ నుంచి ఎండలో పడి వచ్చిన వాళ్ళకి ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ ఇస్తే వాళ్ళ మూడ్ అంతా రీఫ్రెష్ అవుతుంది. అంత బాగుంటుంది ఈ డ్రింక్ అనేది. దీనిలో వేసిన బెల్లం, పుదీనా, నిమ్మరసం, అలాగే సబ్జా సీడ్స్ ఇవన్నీ కూడా మనకి హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈ హాట్ సమ్మర్లో ఇలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే కూల్ షర్బత్ని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా చక్కగా చిల్ అవ్వండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.